హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి సార్. నా పేరు అడ్డూరి. అయితే నిన్న సండే జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు దయచేసి ప్రతి ఒక్కరిని నేనైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అయితే అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అయితే ఎపిసోడ్ సండే గురించి మాట్లాడుకునే ముందు సాటర్డే ఒక చిన్న అంటే ఒక హైలైట్ చేయాల్సిన విషయం, ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పాల్సిన విషయం ఒకటైతే ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ గురించి నాగార్జున గారి స్కోరింగ్ల గురించి మాట్లాడుతూ వచ్చారు కదా. ఎందుకని తనూజ గారి విషయంలో నాగార్జున గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారనేది ఒక క్వశ్చన్ అయితే నేను ఆ రోజు మాట్లాడదాం అనుకున్నాను. నేను ఆ విషయాన్ని అయితే హైలైట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే మాట్లాడదాం అనుకున్నాను. అయితే తనూజకి సంబంధం లేదండి. తనూజ ఎప్పుడు కూడా ఎవరిని కూడా నన్ను హైలైట్ చేయండి, నన్ను ఇది చేయండి, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి బీభత్సమైన ప్రాధాయపడినది అయితే నేనైతే చూడలేదు. బట్ అది కాదు, నాగార్జున గారి వైపు నుండి కానీ టీం వైపు నుండి కానీ యాట్ స్టార్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎందుకు అంత ఇంట్రెస్ట్ మా తనూజ గారిని పైకి లేపాలన్న ఉద్దేశంతో చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారు అందరి గురించి మాట్లాడారు, అందరి గురించి స్కోరింగ్ గురించి మాట్లాడారు, తప్పులు ఎత్తారు, మంచి చెప్పారు, అంతా బాగుంది. బట్ తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం పర్టికులర్గా తనూజకి 93% వస్తే తనూజకి కూడా ఓటును వేయని వాళ్ళు ఉంటారా అని చెప్పే నాగార్జున గారు ఏదైతే అడిగారో, వై ఎందుకు ఉండరు? అసలు తనూజ అసలు ఏం ఆడుతుందని ఆమెకు 93% పడినాయి అంటే ఎవరు వేశారు? జనాలందరూ వేశారు అనుకుంటున్నారా నాగార్జున గారు? అక్కడ ఉన్న మీ ఎదురున్న వాళ్ళే కదా వేసింది. మీ ఎదురున్న వాళ్ళు ఎంతమంది జెన్యున్ జనరల్ పీపుల్? అసలు మెజారిటీ అందరూ కూడా మీకు ఆ ప్రోగ్రామ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేదంటే అంతకుముందు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉన్నారు, ఇంకా పోతే చాలా రకాలుగా వాళ్ళు సపోర్టర్స్ కూడా చాలామంది ఉన్నారని చెప్పాలి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఓటింగ్ పెట్టి ఆ ఓట్లు వేసిన దాన్ని మీరు పరిగణలో తీసుకొని వీళ్ళకి కూడా నెగిటివ్ వేసేవాళ్ళు ఉన్నారా అంటే ఆవిడకి కూడా ఉన్నారా అని అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే, అసలు యునానిమస్గా కప్పు తీసుకెళ్ళి ఏదైతే 64 ఎపిసోడ్లోనే అవకాశం ఉంటే ఇచ్చేసేటట్టు అనిపించారు నాకైతే మొత్తం తనూజకి. అవసరం లేదండి, అంతా ఆనేయండి, వాళ్ళకి ఏమో వాళ్ళు ఆడతారు. ఉన్నది ఫ్యాక్ట్ చెప్తే ఇంకా బెటర్ అనేది నా ఫీలింగ్. ఏదైతే బయట జరుగుతుందో మాట్లాడుకుంటున్నారో అది. అంతేగాని ఒకే పర్సన్కి ఫేవర్గా ప్రోగ్రామ్ ఉండడం అనేది అది అన్ఫార్చునేట్ థింగ్ అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే అంత జాకిలు పెట్టి వ్యూవర్స్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏదైతే ప్రోగ్రామ్ నడుస్తుందో అదైతే మాత్రం నాకు నచ్చలేదని చెప్తాను. అయితే ఈ ప్రోగ్రామ్ ఈరోజు పర్టికులర్గా నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. సీక్రెట్ టాస్క్కు సంబంధించి టెలికాస్ట్ చేసింది ఏదైతే ఉందో దివ్యాను వీళ్ళిద్దరు చేశారు కదా. ఎవరైతే రెబల్స్గా చేసిన సీక్రెట్ టాస్క్ ఉందో దానికి సంబంధించిన వీడియోస్ ఒక మ్యాషప్ కింద ఒక స్టోరీ లాగా ఏదైతే వీడియో ప్లే చేశారో ఆ ప్లే చేసిన దాంట్లో కూడా పార్షియాలిటీ చూపించాలని చెప్పాలి. అసలు ఆ ప్రోగ్రామ్ ఏదైతే సీక్రెట్ టాస్క్ ఉందో సీక్రెట్ టాస్క్ చేసింది ఇద్దరు, సుమన్ శెట్టి అండ్ దివ్య. బట్ అక్కడ హీరోకి మ్యూజిక్ పెట్టింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇచ్చింది అన్నీ కూడా సుమన్ శెట్టి గారికి ఇచ్చి మొత్తం సీక్రెట్ టాస్క్ని శనివారం నుండి కూడా ఏదైతే మేనేజ్మెంట్ ఉందో కేవలం సుమన్ శెట్టిని హీరోగా చూపించడానికి ట్రై చేస్తున్నారు తప్ప అక్కడ దివ్య ఏదైతే తెలివిగా ఆడిందో అది మాత్రం ఎవరు ఆ విషయాన్ని చెప్పాలనుకోలేదు, చెప్పాలనే ఉద్దేశం కూడా ఏదైతే నాకు అనిపిస్తుంది. ఒక వ్యక్తి మీకు నచ్చకపోతే మిగతా చూసే వ్యూవర్స్ కూడా నచ్చకూడదా? ఎవరైతే అక్కడ ఆ ప్రోగ్రామ్ మేనేజ్ చేస్తున్నారో లేదంటే ఆ ప్రోగ్రామ్ వానస్తున్నారో అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళని మేమందరం కూడా తబలా వాయించాలి మీతో పాటు. ఎలా వాయిస్తారు? లాస్ట్కి ఏమైందంటే ప్రోగ్రామ్ పరువు మీరే తీసుకున్నట్టు అయిపోతుంది తప్ప ఎవరిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి బలవంతంగా అందరితో చేద్దాం అనుకుంటే జరిగే పని కాదు. భజన సుమన్ శెట్టినే హీరోగా చూపించారని చెప్పాలి. ఆ అమ్మాయి కూడా చేసింది కదా, అంత బాగా ట్యాకిల్ చేసిన విషయాన్ని. ఇంకో రకంగా చెప్పిన సుమన్ శెట్టిని కంప్లీట్గా ఈ సీక్రెట్ టాస్క్లో నడిపించిన డైరెక్టర్ ఎవరంటే దివ్య అని చెప్తారు. టోటల్ డైరెక్షన్ మొత్తం దివ్యది. ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరు ఎలా ఉండండి, మూతి తుడుచుకోండి, అది చేయండి, మీరు నవ్వుతూ ఉండండి, మీరు అనుమానం రాకుండా ఎలా ఉండండి, మీరు అలా చేద్దాం ఇలా చేద్దాం అన్నీ కూడా ఒక ప్లానింగ్ మాట్లాడింది మొత్తం దివ్యనే, డైరెక్షన్ మొత్తం ఏమిదే. బట్ మీరు వీడియో మొత్తం తీసుకెళ్ళి సుమన్ శెట్టి గారిది చూపించి వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసి నేను చెప్పాను కదా, జాకిలికి గ్రీజు రాసి మరి పైకి లెగందాన్ని కూడా తుప్పు వదిలిచి మరి లేపుతున్నారని చెప్పాలి. మరి ఎంత దారుణంగా ఏదైతే మీరు అనుకున్నది జనాలకు కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారో అదైతే మాత్రం కంప్లీట్. అంటే
ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఈ విషయం గురించి మాట్లాడట్లా. జరిగినట్టు చూపిస్తున్నారా, జరిగినట్టు చెప్తున్నారా, లేదంటే రిజల్ట్స్ రకంగా కూడా ఇస్తున్నారా లేదా అనేది ఎంతమంది దాన్ని గమనిస్తున్నారు? కేవలం వెర్రిగా టెలికాస్ట్ అవుతుంది చూస్తున్నామంటే కుదరదు కదా. రియాలిటీ షో అన్నప్పుడు రియల్గా ఉండాలి. మనం చూసేవాళ్ళు కూడా ధర్మం ఏంటి అధర్మంగా ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకోవాలి. ఒక మెసేజ్ రూపంలో ఏదో ఒక రూపంలో మీరు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో ఆదిరెడ్డి ఎవరికైనా సరే మీరు కింద పెట్టాలి. ఈవెన్ నాలాంటి వాడికి కూడా కింద మీరు పెడితే కదా తెలుస్తుంది, ఓకే మీ ఒపీనియన్ ఇలా ఉందా అని చెప్పి. చూసి వదిలేయడం కాదు, కామెంట్ ఏదో రూపంలో పెట్టాలి మీరు చూస్తున్నప్పుడు. నిన్నైతే అది కంప్లీట్గా సుమన్ శెట్టి గారినే హైలైట్ చేయడం ఏదైతే ఉందో అది చాలా చండాలంగా అనిపించిందని చెప్పాలి. వన్ సైడెడ్గా ఒక వ్యక్తినే మీరు ఎందుకని టార్గెట్ చేసే అమ్మాయిని అసలు నిజం చెప్పాలంటే అంత బాగా ఆడే అమ్మాయిని ఎక్కడ కూడా ఇంత కోసాన కూడా ఆమె అమ్మాయి పేరుని కానీ లేపడానికి చెప్పడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారంటే అలాంటప్పుడు ఎందుకు తేవడం అండి? అదైతే నేను జరిగింది అయితే బాగాలేదు. కేవలం సీక్రెట్ టాస్క్ సుమన్ శెట్టి భుజాల మీద వేసుకొని నడిపించినట్టు ఏదైతే మీరు హైలైట్ చేసుకున్నారో అదైతే రాంగ్ అనేది నా ఫీలింగ్. అలాగే ఏదైతే ఈ ర్యాంకులు ఇవ్వమన్నారో ఎగ్జిట్ ఎవరు టాప్ కప్పు తీసుకునేది ఎవరు అనేది ఈ విషయాల్లోకి వస్తే కంప్లీట్గా అంటే నేను ఎప్పుడు లాంగ్వేజ్ గురించి ఎప్పుడు మాట్లాడండి. ఏ లాంగ్వేజ్ నేను నా పాత వీడియోలు చూడండి. లాంగ్వేజ్కి ఏం సంబంధం, బాగా ఆడితే ఎవరైనా సపోర్ట్ చేయాలి. తనూజ కన్నడ లాంగ్వేజ్ గురించి కన్నడ ఆమె సపోర్ట్ చేస్తాను, తెలుగును సపోర్ట్ చేయండి అనే విషయంలో నేను అబ్జెక్ట్ చేస్తున్నాండి. బట్ ఇక్కడ గౌరవ్ కానీ నిఖిల్ కానీ టాప్లో పెట్టింది ఎవరినంటే తనూజను పెట్టారు. ఏంటి కారణం? తనూజాకి ఎమ్మెల్యేలు కంపారిజన్ చేద్దామండి. ఎవరు బాగా గేమ్ ఆడతారు, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు కెప్టెన్సీ వచ్చినప్పుడు ఎవరిని బాధ పెట్టకుండా డీల్ చేశారు చెప్పండి. ఎక్కడైనా ఒకే ఒకటి ఇమాన్యుల్ చేసిన తప్పు ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్. ఏదైతే బ్యాక్ వెళ్ళి కళ్యాణ్ చేత తనూజాని నామినేషన్ చేయించాలనుకోవడం కానీ, ఇలాగ మనం నమ్మిన వాళ్ళని 2 చోట్ల భరణి గారు కానీ ఇలాంటి వాళ్ళని నమ్మించి ఆయన ఏదైతే దానికి రివర్స్గా చేశాడో ఆ ప్రక్రియలో కొద్దిగా ఆయనకి నెగిటివ్ అయిన మాట వాస్తవం. అదైతే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. మరి తనూజ కూడా అదే పని చేసింది కదా, తనూజ చేయలేదా? మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ లాస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నాడో బికాస్ ఆఫ్ తనూజ. రామురాతోడికి చేతి మీద గీకి కే 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 అని పెట్టి కళ్యాణ్ నామినేట్ చేయమని చెప్పి నామినేషన్లో తీసుకురాలేదా? ఇదే తనూజ. మరి అది రాంగ్ కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కాదా? సో అక్కడ ఇమాన్యుయల్ మీద కోప్పడిన నేనే ఈరోజు తనూజ చేస్తే కూడా ఖచ్చితంగా ఆ పాయింట్ని రేట్ చేయాల్సి వచ్చింది కూడా. మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే నిఖిల్కి కానీ గౌరవ్కి కానీ ఇమాన్యుయల్ ఏ విషయంలో తనూజ కన్నా తక్కువ అని నేను అడుగుతున్నా. తప్పులు ఇద్దరూ చేశారు. గేముల పరంగా వెళ్తే ఇద్దరిలో ఎవరు మాడతారు చెప్పండి? గివప్ ఎవరిస్తారు? పోని ఓడిపోతే దాన్ని ఎమోషనల్గా తీసుకోకుండా దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నది ఎవరు ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే? మోర్ రిలేషన్స్ అంటే నేనేది రిలేషన్స్ వల్ల లాభం పొందాలని కాకుండా మంచి రిలేషన్స్ అందరితో మెయింటైన్ చేసేది ఎవరు? వీళ్ళిద్దరిలో. కానీ ఇమాన్యుయల్ని పెట్టకూడదు. నాన్ తెలుగు పీపుల్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసింది నాన్ తెలుగు పర్సన్ని సపోర్ట్ చేశారని చెప్పాలి అక్కడ. నేనేదో వేరే దురుద్దేశంతో తేవాలనుకోవట్లేదు. ఖచ్చితంగా అది అక్కడ జరిగింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళిద్దరికి ఏ కోణంలో బెటర్ దాన్ ఇమాన్యుయల్ అనిపించింది తనూజ అనేది పాయింట్. ఏంటిది? అది నాకు నిన్నైతే జరిగిన అది ర్యాంకింగ్ ఎగ్జిట్ అండ్ కప్పు పట్టుకునేది ఎవరు అనే ప్రక్రియలో నాకు అనిపించిన రాంగ్ పాయింట్ అదొకటైతే మాత్రం నాకు అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఒపీనియన్స్ నాకు పెద్ద ఏమీ నెగిటివ్ తప్పనిపించే అభిప్రాయాలు వాళ్ళే అని గౌరవం అయితే ఉంది, అది ఎవరిని పెట్టినా సరే. బట్ వీళ్ళిద్దరు చేసిన పని అది కొద్దిగా ఫేవరెటిజంగా చేశారు. నాన్ తెలుగు పర్సన్ పైన పెట్టడం అనేది వీళ్ళిద్దరు నాన్ తెలుగు పర్సన్స్ ఇద్దరు కూడా అనేది మాత్రం డెఫినెట్గా హైలైట్ చేయాల్సిన పాయింటే. అది ఎవరు మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడితే నెగిటివ్ అయిపోతాం అన్న భయంతో ఎవరు మాట్లాడరు ఇలాంటి విషయాలు. బట్ అక్కడ జరిగింది అయితే ఇంటర్నల్గా అయితే మాత్రం ఇంటెన్షన్ అయితే అదే. బట్ ఇప్పుడు అందరికీ ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కూడా ఈ ర్యాంకింగ్ పెట్టే అవకాశం ఇచ్చారు. దాని మధ్యలో కూడా ఎవరెవరైతే ఇప్పుడు దివ్య ఏదైతే
వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసిందని వీడియోలు చూపించారు కదా. డీమాన్ పవన్ అడిగింది, కళ్యాణ్కి చెప్పింది, అరే రీతు చౌదరి ఉండాలంటే నువ్వు ఎవరు తప్పించాలో చూసుకో, అది ఇదని చెప్పిందని చెప్పి వీడియోలు చూపించి దివ్యాని మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ ఎవరైతే తనూజాకి ఎగనెస్ట్గా ఉందని ఫీల్ అవుతున్నారో జనాలు, ఆమె గురించి వీడియోల మీద వీడియోలు, అలాగే ఆమె రౌండ్ వచ్చేసప్పటిగా ఆమెను నుంచోబెట్టి ప్రతి ఒక్కరిని నువ్వేమనుకుంటున్నావు, కళ్యాణ్ నువ్వేమనుకుంటున్నావు, డిమాండ్ నువ్వేమనుకుంటున్నావు, కళ్యాణ్ నువ్వు ఉంటే ఇక్కడ నుండి నమ్ముతావా నెక్స్ట్ నుండి దివ్యాని, భరణి నువ్వేమంటావు, ఇన్ని అడుగుతున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లే. ఏంటి అంటే తనూజానికి ఎదురైన ఎవరినైనా సరే బదనాం చేసి నుంచోబెడతారా? అంటే తనూజ మీకు ఇష్టమైతే మీకు తీసుకెళ్ళి మీ కొంపల్లో పెట్టుకోండి తీసుకెళ్ళి, అంతే తప్ప మాకు రుద్ది అక్కడ ఎవరైతే తనూజాని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ఏదైతే చేస్తున్నారో అదైతే మాత్రం కంప్లీట్గా నిన్న ఎపిసోడ్లో అయితే కంప్లీట్గా అది కనిపించింది చెప్పాలి. ఇదే మనిషి రామురావు తోడు దగ్గరికి వెళ్ళి చేతి మీద కే అని రాసింది అని చెప్పి నాగార్జున గారు రైట్ చేశారు కదా పాయింట్. ఆ వీడియో చూపించి ఆమెను ఎందుకని ఆ విషయం మీద డిక్ చేయలేదు? తప్పే కదా. ఆమె అంటుంది అవును సార్ తప్పు సార్, ఇంకోసారి నేను చేయను సార్. అయిపోయింది. ఓకే గుడ్ నాగార్జున గారు గుడ్. మీరు ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన మీ సంస్థ నుండి ఆమె ఒక సీరియల్కో దేనికో ఒక షోకి మీ ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన మీరు దత్త తండ్రి ఆమె పుత్రికలాగా బిహేవ్ చేస్తే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు దయచేసి. ఆయమ్మ ఇప్పుడు ఆమె ఒప్పుకున్నంత మాత్రాన ఒప్పు అయిపోయిద్దా? మరి అది ఇన్ఫ్లుయెన్స్ చేసి కళ్యాణ్ని నామినేషన్లో తీసుకొచ్చింది కదా. అసలు నామినేషన్లో రాడు కళ్యాణ్. సింపుల్గా చెప్తుంది వాళ్ళిద్దరు కొట్టుకుంటే చూద్దాం అనిపించింది సార్ అంట. వెళ్ళిపోయి ఉంటే కళ్యాణ్ బయటికి ఏంటి సరదా? అది తప్పు కాదా? ఆమె చేస్తే తప్పుని కనీసం ఇది చేసింది కదా కళ్యాణ్. నీ ఫీలింగ్ ఏంటంటే ఆయన ఒక వెరైటీ మనిషి, ఆయన సింపుల్గా ఏంటంటే పర్లేదు సార్ తనూజ చేసింది కదా ఓం పర్లేదు సార్ అంటాడు. నాగార్జున గారు కూడా అదే అంటున్నారు. నువ్వు చేసావు ఓకే అమ్మ గుడ్ వెరీ గుడ్ చెప్పావుగా ఒప్పుకున్నావుగా వెరీ గుడ్ అయిపోయింది. తేలికదం దుగారు ముందు అక్కడికి అయిపోయింది. అది డిస్కషన్ లేదు ఇంకా. అదే దివ్య ఆమె చేసే ఆటను పొగిడింది లేదు, పైపెచ్చు ఆమె ఏదో వెనకాల మాట్లాడిందంటే ఆమె స్ట్రాటజీ ఆమెకు ఉంటుందండి. ఆమె గేమ్ ఆమె ఆడనేయండి. ఇప్పుడు చెస్ ఆడతాము, ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వెళ్తేనే కదా చెక్ చేసేది, చెక్ పెట్టేది అవతలవాడికి. మొహమాట అనిపోతాను ఏంటి, నేను మంత్రిని చంపను, నేను గుర్రాన్ని తీయను, ఏనుగును చంపను అని కూర్చుంటాను ఏంటి మొహమాటం పోతే ఈ లోపు ఆడొచ్చి మనల్ని వేసేస్తాడు. ఇది గేము, రణరంగం కాదు చదరంగం అన్నారు మీరే. మరి చదరంగం అన్నప్పుడు చదరంగంలాగే ఆడాలి తప్ప ఇక్కడ అయ్యో పాపం అనుకుంటే కుదరదు. అది న్యాయబద్ధంగానే ఉండాలి. మరి ఏమి చేస్తే ఏమో అన్యాయం, తనూజ చేస్తే న్యాయమా ఏంటిది? శనివారం వస్తే ఆదివారం వస్తే భయం వేసి వస్తుంది. ఈ డబ్బా చూడలేక వినలేక చెవులు పగిలిపోతున్నాయి. తనూజ డబ్బా ఎన్ని తప్పులు చేసుకుంటూ వచ్చింది. ఒక వీక్ కంప్లీట్గా నరక యాతన పెట్టింది వాళ్ళందరినీ ఈ మేనేజర్గా ఉన్నప్పుడు. ఏం చెప్పారు సింపుల్ ఒక మాట, అమ్మ 7x5x35 పోట్లో 35 మందితో గొడవలు వేసుకున్నావు నువ్వు అని నాగార్జున గారు అడిగారు. నాది ఎవరు తప్పు అంటావంటే ఆమె సింపుల్గా అంది ఇద్దరిది తప్పు సార్. అయిపోయిందా? మిగతా వాళ్ళందరికీ నచ్చింది నాకు నచ్చుతుందంటే ఇద్దరు నేనే తేడా అయి ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మందికి అది నచ్చిందంటే, ఎక్కువ మందికి అది తప్పులో కనిపిస్తుందంటే, నాకు కనిపించట్లేదంటే లోపం నా చూసే చూపులోనో లేదా నాలోనే పెద్ద లోపం ఉన్నట్లు లెక్క. అంతేగాని వాళ్ళకి తప్పు అంటే ఎట్లా అవతల అందరి మందికి యునానిమస్గా కరెక్ట్ అనిపించింది. సేమ్ అదే పద్ధతి అక్కడ కూడా వదిలేశారు, ఏమల్లా పెద్దగా. ఇక్కడ కూడా నిన్న కూడా అంతే. దివ్యాన్ని పట్టుకు దాన్ని బంకలాగా సాగదీసి నారదీస్తున్నారు ఆమెకి. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఆ వయసులో అంత బాగా ఆడుతుందంటే గ్రేట్. అసలు ఒక కామనర్గా వచ్చి అంత బాగా ఆడుతుంది అంటే అప్రిషియేట్ చేయాలి. డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కంప్లీట్గా నిన్నైతే ఇదంతా భజన కార్యక్రమంలాగా అనిపించింది నాకైతే. ఏం చెప్తాం, గేమ్ బాగుంటే
ఎక్సలెంట్గా ఆడారు, అది ఆడారు, ఇది ఆడారు, ఏదో ఒకటి చెప్పవచ్చు. ఇక్కడ అసలు చెప్పడానికి నథింగ్. ఎంత చెప్పినా తనూజాని డబ్బా కొడుతున్నారు, జాకిలు పెట్టి లేపుతున్నారని చెప్పాలి. లేదంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తనూజాకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో హౌస్లో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది కూడా చెప్పారు. ఎమాన్యుల్ మోసం చేయడం ఎమాన్యుల్ దొబ్బారు, ఫుల్గా దొబ్బారు. ఈ అమ్మాయి ఎవరికి మోసం చేయలేదా? చెప్పడానికి భయపడతారేంటి? వ్యూవర్షిప్ తగ్గిపోద్దనా? అయితే ఇది ఎపిసోడ్, సండే ఎపిసోడ్. అలాగే సాయి అయితే మీకు తెలిసిన విషయమే, సాయి ఎలిమినేట్ అయ్యాడు. లాస్ట్కి వచ్చేసరికి సాయి భరణి గారు ఉంటే భరణి గారు వెళ్ళి తనూజని అడిగాడు ఏమనంటే, అమ్మ అవకాశం ఉంటే నాకు ఏమైనా సపోర్ట్ చేస్తామంటే, అసలు ఆ పవర్ నాకు ఎందుకు ఉందా అని ఫీల్ అవుతున్నాను, ఒకసారి అయితే ఇచ్చేద్దాం అనిపిస్తుంది నాకు. ఇది ఆయన అడిగినంత మాత్రాన చూడండి. మరి లాస్ట్ వీక్ ఇవ్వలేదు ఎవరికి, సరే దాచుకున్నావు. అమ్మ అన్నావా, ఆమెను గంగలో ముంచావు. ఇవ్వకపోవడం మంచిదైంది మా అందరికీ. కాకపోతే ఆమె ఇచ్చిలో తీసుకొని వెళ్ళిపోలే, ఆమె ఎలాగో ఆమె ఫిక్స్ అయింది కాబట్టి. బట్ నువ్వు వాడలేదు. అమ్మ అని చెప్పి రాత్రంతా ఆమె పక్కన పడుకునేదాన్ని నువ్వు. ఆమె నామినేషన్ నుండి వెళ్ళిపోద్దని తెలుసుకోండి. నువ్వు వాడలేదంటే మీ అందరూ అండర్స్టాండింగ్ ఉండాలి. నేను ఎలా అనుకుంటాను ఏం చెప్పుంటుంది మాధురి గారు. కాబట్టి అక్కడ నువ్వు వాడలేదు, అది వేరే విషయం. మరి ఈ వారం ఆయన భరణి గారు అడిగినా సరే తండ్రికి కూడా తల్లికి అలాగా పెద్ద బెజ్జం పెట్టావు, ఇప్పుడు తండ్రికి కూడా పెద్ద బెజ్జం పెట్టావని అనాలి. సింపుల్గా ఇండైరెక్ట్గా ఏం చెప్పావంటే నేను వాడనని చెప్పావు. అసలు ఈ పవర్ వద్దనే అనుకుంటున్నాను, అంత ఇదే వస్తుంది నాకు దీనివల్ల అని చెప్పి. మొత్తానికైతే ఆమె ఎవరికి వాడలేదు. ఈలోపు నాగార్జున గారు హింట్ ఇస్తారులేండి, ఏంటంటే బాటంలో సాయి ఉన్నాడు, నువ్వు మరి వాడాలనుకుంటున్నావా అంటే, బాటంలో సాయి ఉన్నప్పుడు సాయి గురించి ఆమె ఎందుకు వాడుద్ది, ఇంకా భరణి గారికి వాడక్కర్లేదనే కదా ఇండైరెక్ట్ చెప్పారు. అమ్మ నువ్వు భరణి గారికి కోసం అయితే నువ్వు వాడక్కర్లేదు, ఎందుకంటే ఆయన సేఫ్లో ఉన్నారు, ఆయన బాటంలో ఉన్నది ఏనా అని చెప్పేశారు. నాగార్జున గారు రివీల్ చేశారు అక్కడ సీక్రెట్. అలాంటప్పుడు తనూజకి ఆ పవర్ ఎందుకు యూజ్ చేసుకుంటుంది? ఆల్రెడీ సాయితో క్లాషెస్ ఉన్నాయి, సాయికి వాడాల్సిన పని లేదు, సో సేఫ్. నో సార్ నాకు సార్ మొహంలో ఎంత కళాకాంతులు ఉండదు, ఎంత నవ్వు ఉండదు, ఏముండదు. ఏదో బలవంతంగా నీ దగ్గర లాక్కుంటున్నట్టు మొహం పెడతావు. ఇది సండే ఎపిసోడ్. మీ అభిప్రాయాలు అయితే దయచేసి మెసేజ్ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారైతే అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.